హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కమ్మటి రుచితో చాలా సింపుల్‌గా చేసుకుండే మీల్ మేకర్ పులావ్ చేయబోతున్నామండి. మార్నింగ్ లంచ్ బాక్సులకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని సోయా అని గూడా అంటారు గదా! మనకి మటను, చికెన్ లాగానే ఉంటుందండి ఈ పులావ్ అనేది. కమ్మగా భలే రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు నిండా మీల్ మేకర్ తీసుకునేయాలి. అదే సోయాలండి. మీరు ఏ కప్ అయినా మెజర్‌మెంట్ పెట్టుకోండి. పెద్దదైనా, చిన్నదైనా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో వేసుకునేసి, ఇందులోకి బాగా కాంచిన వేడి నీళ్లు వేసుకునేయాలి. ఇలా వేడి నీళ్లు వేసేదాని వల్ల మనకి ఇవి చక్కగా ఉబ్బతాయండి. మీరు ఒకవేళ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు కాంచినా పర్లేదు. ఇలా వేడి నీళ్లు వేసినా పర్లేదు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకునేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. ఇలా స్పూన్‌తో కలిపేసి 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. చక్కగా పొంగుతాయి. ఇప్పుడు వేరొక బౌల్‌లోకి ఒక కప్పు నిండా బాస్మతి రైస్ తీసుకునేద్దాము. ఒకవేళ మీరు నార్మల్ రైస్‌తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా నార్మల్ రైస్‌తోనే చేస్తా ఉంటానండి. మనకి ఏది తినాలనిపిస్తే దాంతో చేసుకోవచ్చు. రైస్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకునేసి ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి మెత్తగా రుబ్బుకునేయాలి. ఇలా మెత్తగా రుబ్బిన టమోటా పేస్ట్‌ని పక్కన పెట్టుకునేసి మనకి మీల్ మేకర్‌లో కూడా నానుంటుందండి. ఒకవేళ ఈ సమయంలో మీకు నీళ్లు వేడిగా ఉన్నాయనుకుంటే మంచినీళ్ళు వేసుకోండి చల్లనీళ్ళు. చల్లారిపోతే ఇలా పిండి వేసుకోండి. నేనైతే చల్లనీళ్ళు వేయలేదు. నాకు వేడి నీళ్ళు గోరువెచ్చగా ఉండాయి. కాబట్టి నేను ఇలా పిండి వేసుకుంటా ఉండానండి. ఇలా మొత్తం అన్నీ ఇదే మాదిరిగా పిండి ప్లేట్‌లో వేసుకునేద్దాము. మీల్ మేకర్ ఉడకబెట్టిన, పిండిన మనకి ఇదే మాదిరిగా ఉంటుందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి, ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకునేసి, ఒక 2, 3 స్పూన్లు నూనె వేసుకునేద్దాము. నేను 2 కలిపి వేస్తా ఉండానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసుకోండి. అలానే ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేయాలి. ఉల్లిపాయ అనేది కొద్దిగా ఇలా వేగిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులంతా వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ అంతా చెక్క, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవంతా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా వీటిల్ని కూడా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకునేద్దాము. పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా! అది వేసుకునేయాలండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా పసుపు వేసి అందుకే ఆ కలర్‌గా ఉంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత అది కూడా వేపుకునేసి ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టిన టమోటా ప్యూరీని కూడా వేసుకునేద్దాము. టమోటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఇలా చక్కగా వేగాలండి. మనకు ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా! టమోటా పేస్ట్ అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, అలానే ఒక స్పూను మిరప్పొడి, ఒక స్పూను ధనియాల పొడి, పావు టీ స్పూన్ ఏంచిన జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకునేయాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకునేయాలండి. ఉప్పు, కారం అనేది మీ ఆప్షనల్ అండి. అంతే కొందరు ఎక్కువ, తక్కువ తింటారు గదా! దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు పెరుగు గూడా వేసుకునేయాలి. ఈ పెరుగు వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకునేయాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు పచ్చి బఠానీలు, అరకప్పు క్యారెటు, ఇప్పుడు ఇందులో మీల్ మేకర్ గూడా వేసుకునేద్దాము. ఈ పచ్చి బఠానీలు, క్యారెట్ అనేది మీ ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి వేసుకునేస్తే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇవంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర గూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పక్కన పెట్టినాం గదా రైసు, నీళ్ళన్నీ వంపేసి రైస్ మాత్రమే వేసుకునేయాలి. రైస్‌ని ఎక్కువ సేపు నానబెట్టాల్సిన పని లేదండి. మరి బాస్మతి రైస్ అయితే 10 నిమిషాలు నానితే సరిపోతుంది. నార్మల్ రైస్ కన్నా ఇవి తక్కువ నానితే మనకి అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇలా రైస్ వేసి చిన్నగా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసుకోవాలండి. ఒక కప్పు వేసుకున్నాం గదా! మళ్ళా ఇప్పుడు 1/4 కప్పు వేసుకోవాలి. బాస్మతి రైస్‌కు నీళ్ళనేది తక్కువ పడతాయి చూసి వేసుకోండి. ఇలా నీళ్ళు గూడా వేసిన తర్వాత అంతా కలిపేసి ఉప్పేదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకునేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి. కుక్కర్‌ని బట్టి విజిల్ అని నేను చానా సార్లు చెప్పుండాను గదా! ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్‌లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు గదండీ ఎంత చక్కగా వచ్చిందో మనకు బిర్యానీ అనేది. నీళ్ళు కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. వేడి మీద ఒకసారి ఇలా కిందికి, పైకి కలుపుకునేయాలి.
మనకి పులావ్‌కి, బిర్యానీకి నీళ్ళనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి. అప్పుడే రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ వస్తాది. ఇలా ఒట్టిగా అయినా తినేయొచ్చు. పెరుగు చట్నీ కాంబినేషన్‌తో అయినా తినేయొచ్చండి ఈ పులావ్ అనేది. ఇలా మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. చికెను, మటను తిన్నంత టేస్టీగా ఉంటుందండి మీల్ మేకర్ బిర్యానీ. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. టేస్ట్ అయితే నిజంగా సూపర్ అండి.